సో ఈ చార్ధామ్ యాత్ర మనకి మే లైక్ ఈ ఏప్రిల్ నుంచి మొదలైంది. కాకపోతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 నెలలు కూడా మనకి చార్ధామ్ యాత్ర అందుబాటులో ఉంటుంది. అందరూ వెళ్ళొచ్చు. కాకపోతే 6 నెలలు భక్తులతో పూజించబడి మీ రిమైనింగ్ 6 నెలలు దేవతలతో పూజించబడే ఏకైక ప్రదేశం, ఏకైక ధామ్ ఈ చార్ధామ్ అన్నమాట. సో మే, జూన్, జూలై అంతా బాగానే ఉంటుంది. కొంచెం ఆగస్ట్, సెప్టెంబర్లో కొద్దిగా వర్షాలు ఉంటాయండి, కానీ ఈసారి అవి కూడా ఉండవని చెప్పి అంటూ ఉన్నారు. సో ఈ 6 మంత్స్ కూడా హ్యాపీగా దర్శనాలకు వెళ్ళొచ్చండి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న టూర్ ఆపరేటర్ ఉంటారు చూసారా, మీ సెలెక్ట్ చేసుకున్న టూర్ ఆపరేటర్ వల్లే మీ యాత్ర కష్టమో, సుఖమో, నష్టమో అని ఉంటుంది మేడం. సో వైజ్ డెసిషన్ తీసుకోండి. అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోనే అని చెప్పట్లేదు నేను. ద బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ని వెతుక్కొని మీరు కంఫర్ట్ జోన్స్ చూసుకొని మీరు యాత్ర చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం. అలాగే సార్, చార్ధామ్ యాత్ర అనగానే ఏమేం థింగ్స్ క్యారీ చేయాలని క్వశ్చన్ ఉంటుంది. సో మీరు ఏం క్యారీ చేయాలో చెప్తారా? సో తప్పకుండా. సో యాక్చువల్లీ మనకి చార్ధామ్ యాత్ర 12 రోజులు కొనసాగుతుంది. సో ఈ 12 డేస్కి సరిపోయే బట్టలు పెట్టుకోవాలి. అది కూడా ఏంటి అంటే హెవీ జీన్సెస్ అవి కాకుండా కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి పెట్టుకుంటే మనకి క్యారీ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో వాటితో పాటు ఒక విండ్ ప్రొటెక్షన్ అంటే లైక్ చలిని తట్టుకోగలిగిన ఒక జాకెట్ పెట్టుకోవాలి. మళ్ళీ జాకెట్స్ కాదండి, జాకెట్ ఒక్కటే. సో అంటే మల్టిపుల్ అయ్యేసరికి మనకి వెయిట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఒక జాకెట్ పెట్టుకోవాలి అండ్ వెరీ లైట్ వెయిట్ ఉన్న రెయిన్ కోట్స్ పెట్టుకోవాలి. అండ్ అవి కూడా మనకి కేదార్నాథ్ దగ్గర, యమునోత్రి దగ్గర దొరికేస్తాయి. 100 రూపీస్ 200 రూపీస్ పెట్టి తీసుకుంటే సరిపోతుంది. అండ్ షూస్ అండి, మెయిన్గా మనం చాలా నడిచేది ఉంటుంది. సో ఈ నడిచే ప్రక్రియలో మనం మంచి షూ ఉండాలి, కొంచెం గ్రిప్ ఉన్న షూ ఉండాలి. అండ్ ఒక 5-6 పేర్స్ ఆఫ్ సాక్సెస్ పెట్టుకోవాలి. అండ్ ఒక థర్మల్స్ పెట్టుకోవాలి, చలి చాలా ఉంటుంది. సో ఇవన్నిటితో పాటు మీరు రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ ప్లస్ ఈ డోలర్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ కూడా పెట్టుకుంటే సో చాలా సులభంగా అయిపోతుంది మేడం యాత్ర.